ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020 క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్కి ఫైనల్గా సర్టిఫికేట్స్ రీచ్ అయిపోయాయి. ఇంకెవరికైనా సర్టిఫికేట్స్ రాకపోతే మేబీ ఒక 2-3 డేస్లో వాళ్ళకు కూడా రీచ్ అయిపోతాయి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే కరోనా వల్ల లాక్డౌన్ జరిగింది కాబట్టి దానివల్ల ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ అన్నది లేట్ అయిపోయింది. కానీ ఫైనల్గా రీచ్ అయిపోయింది. దీంతో మనకు కొన్ని విషయాలు క్లారిఫై అయిపోయాయి. ఏంటంటే 2020 సెట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. 2021 సెట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవబోతుంది. హార్డ్లీ ఒక 2-3 వీక్స్లో మనకు నోటిఫికేషన్ రావచ్చు. అంటే జూలైలో అయినా ఆగస్టులో అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే మనకు జనవరి ఫిబ్రవరిలో ఒక భారీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు త్వరగా సెట్ ఎగ్జామినేషన్ని రిలీజ్ చేసి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి రిజల్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే జనవరి 2022 ఫిబ్రవరి 2022లో మనకు డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఈ సెట్ సర్టిఫికేట్ పనికొస్తుంది. కాబట్టి దానికి ముందే ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలంటే మనకు సెట్ ఎగ్జామినేషన్ 2021 ఏదైతే ఉందో మనకు త్వరగా రిలీజ్ చేస్తేనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ గురించి క్లారిఫై చేయబోతున్నాను. అందులో సర్టిఫికేట్ ఎలా కనిపిస్తుంది అది కూడా చూపిస్తాను. దాంతోపాటు ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీకి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో డౌట్స్ రైజ్ చేశారు. ఎవరైతే ఏపీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అపియర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీకి సంబంధించి డౌట్ రైజ్ చేశారో వీడియోని చివరి వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. దాంతోపాటు సర్టిఫికేట్ ఎలా కనిపిస్తుందో అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ సర్టిఫికేట్ చూసిన తర్వాత అయినా మీకు ఖచ్చితంగా సెట్ క్వాలిఫై అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. నో డౌట్ అబౌట్ దట్. ఫ్రెండ్స్, సర్టిఫికేట్ ఇక్కడ చూస్తే చూడండి, మనకు సర్టిఫికేట్ ఈ రకంగా కనిపిస్తుంది. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఆ సర్టిఫికేట్ని తీసుకొని మెయిన్ కంటెంట్ అంతా హైడ్ చేసేసి ఇది చూపించడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది, ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరఫున ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది ఎవరంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేశారు. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో మరియు ఆంధ్ర యూనివర్సిటీ లోగో. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్స్ కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ డీటెయిల్స్, తర్వాత 2012లో ఇచ్చిన లెటర్ ప్రకారంగా యూజీసీ లెటర్ ప్రకారంగా మనకు ఈ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు దాని పర్మిషన్ మిగతా డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వ్యాలిడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. చాలామంది అభ్యర్థులు డౌట్స్ రైజ్ చేశారు. సార్, నేను ఆంధ్ర సెట్ క్వాలిఫై అయ్యి తెలంగాణలో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా? చేసుకోలేము. తెలంగాణ సెట్ క్వాలిఫై అయ్యి ఆంధ్రాలో జాబ్ అప్లై చేసుకోవచ్చా? చేసుకోలేరు. మీరు నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు ఎక్కడైనా ఏ స్టేట్, ఇండియాలోని ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నేషనల్ లెవెల్ కాబట్టి. మీరు స్పెసిఫైడ్గా ఆంధ్రప్రదేశ్ సెట్ క్వాలిఫై అయితే ఆంధ్రాలో పడుతున్న జాబ్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్, తెలంగాణలో పడే జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. సిమిలర్గా వైస్ వర్సా, తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే తెలంగాణ జాబ్స్కి మీరు ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్లో పడే జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మన క్యూఆర్ కోడ్ వస్తుంది, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఏపీ సెట్ రెఫరెన్స్ నంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత సర్టిఫైడ్ దట్, ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది, ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది. తర్వాత మనకు సర్టిఫైడ్ దట్ సన్ ఆర్ డాటర్ ఆఫ్, ఇక్కడ ఫాదర్ పేరు వస్తుంది, ఇక్కడ మదర్ పేరు వస్తుంది. హ్యాస్ క్వాలిఫైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2020 ఫార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ హెల్డ్ ఆన్ 20th డిసెంబర్ 2020. మనకు 2020లో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిసెంబర్ 20th ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. డిసెంబర్ 20th ఎగ్జామ్ కండక్ట్ చేశారు 30 సబ్జెక్ట్స్లో. అందులో ఈ పర్టికులర్ ఆస్పిరెంట్ వచ్చేసి కామర్స్లో క్వాలిఫై కావడం జరిగింది అండర్ ద అన్రిజర్వ్డ్ కేటగిరీ. చూడండి, the validity of the certificate is forever, lifelong validity.
ఈ సర్టిఫికేట్ అన్నది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మీకు వేరే సర్టిఫికేట్స్ ఏ రకంగా వాల్యూ ఉంటుందో ఈ సర్టిఫికేట్ కూడా మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెంబర్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ మనకు చైర్మన్, ఏపీ సెట్ చైర్మన్ యొక్క డీటెయిల్స్, సిగ్నేచర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అన్రిజర్వ్డ్, దీనికి సంబంధించి చాలామంది నాకు మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. సార్, మేము బీసీ కేటగిరీ, మేము ఎస్సీ, మేము ఎస్టీ అయినప్పటికి కూడా మాకు అన్రిజర్వ్డ్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ షోస్ దట్ మీ కేటగిరీ, సపోజ్ ఒక వ్యక్తి బీసీ కేటగిరీలో ఉన్నారు, మీ కేటగిరీలో మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు మీ రిజర్వ్డ్ కేటగిరీలో మీరు క్వాలిఫై అవ్వలేదు, కానీ మీ మార్క్స్ని ఓసీలో కన్సిడర్ చేస్తే అందులో మీరు క్వాలిఫై అయ్యారు. సపోజ్ మీరు ఎస్సీ ఉన్నారు, మీకు వచ్చేసి లెట్ us assume దట్ మీకు 160 మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫై అవ్వలేదు. సో 160 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో మీరు క్వాలిఫై అవ్వలేదు. అదే 160 మార్క్స్ మీకు ఓసీలో మీకు 160 కన్నా ఇంకా తక్కువ మంది చాలామంది ఉన్నారు మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో అక్కడ మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు ఇలా అన్రిజర్వ్డ్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ మై డియర్ ఫ్రెండ్స్, దాని గురించి మీరు ఏం ఆలోచించద్దండి. మీరు సెట్ క్వాలిఫై అయిపోయారు, ఈ సెట్ని యూస్ చేసుకుని రాబోతున్న ఎగ్జామినేషన్స్ని దీన్ని యూస్ చేసుకోండి. ఈ సెట్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ఫర్ ఎవర్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ 20th February 2021. మనకి ఇక్కడ వేరే నోట్స్ కూడా ఉన్నాయి చూడండి. నోట్: ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇష్యూడ్ ద సర్టిఫికేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూజీసీ. మనం ఇదే పాయింట్ని ముందు మెన్షన్ చేశాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు యూజీసీ దాని తరఫు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది న్యూఢిల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ హర్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద అపాయింటింగ్ అథారిటీ షుడ్ ఆల్సో వెరిఫై ద ఒరిజినల్ రికార్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్ వైల్ కన్సిడరింగ్ హిమ్ ఫర్ అపాయింట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ యూజీసీ స్పెసిఫైడ్ మాస్టర్స్ డిగ్రీ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఇఫ్ నాట్ కంప్లీటెడ్ ఆల్రెడీ. సో దీని అర్థం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఫైనల్ ఇయర్లో అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామినేషన్ రాయడం జరిగింది అనమాట. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్లో ఉండి సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఏ డేట్న వాళ్ళు క్వాలిఫై అయ్యారో, అంటే ఇక్కడ మనకు 20th February క్వాలిఫై అయ్యారో, ఈ డేట్ నుంచి 2 ఏళ్ల లోపల వాళ్ళు వాళ్ళ పీజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. సో చాలామంది ఎవరైతే పాస్ అయిపోయారో వాళ్ళ గురించి కాదు మాట్లాడేది, ఫైనల్ ఇయర్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నుంచి మీరు 2 years లోపల, అది ఈజీగా అయిపోతుంది కానీ ఈ కండిషన్ మెన్షన్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను, 2 years లోపల మీరు మీ పీజీ మాస్టర్స్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకుంటే, అడిక్వేట్ పర్సంటేజ్ దాన్ని కంప్లీట్ చేసుకుంటే దెన్ ఓన్లీ ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ December 2020 ఎగ్జామినేషన్. మనకు త్వరలోనే ఏపీ సెట్ 2021 నోటిఫికేషన్ రాబోతుంది. దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈసారి మాత్రం 100% ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి, ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నచ్చకపోయిందా నా ఎక్స్ప్లెనేషన్, ఈ వీడియోకి ఒక డిస్లైక్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా లేట్ అయినా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ many more videos. Until then, take care of yourself. Jai Hind.